ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదని? పక్కింటి వారు బాగున్నారని, స్నేహితులు సెటిల్ అయ్యారని లోపల బాధపడుతున్నారా? అయితే బుద్ధుడు చెప్పిన ఈ కాకి మరియు హంస కథ వినండి. మీ జీవితం ఎంత అద్భుతమైనదో మీకే అర్థమవుతుంది. అడవిలో బుద్ధుడు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. ఆయన చుట్టూ కొంతమంది శిష్యులు శ్రద్ధగా వింటున్నారు. ఒక శిష్యుడు చాలా దిగులుగా కనిపిస్తున్నాడు. ఆ శిష్యుడు అంటాడు, గురుదేవా, నా మనసు నిరంతరం ఇతరులతో నన్ను పోల్చుకుంటుంది. పక్కవారి సంతోషం చూస్తుంటే నాలో ఏదో తెలియని బాధ కలుగుతుంది. నేను ఎందుకు వారిలా లేను? నాకు ఎందుకు ఆ అదృష్టం లేదు అనిపిస్తుంది స్వామి అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో, నాయనా, నీ ఒక్కడి సమస్యే కాదు ఇది. లోకమంతా ఇలాంటి పోలిక అనే రోగంతో బాధపడుతుంది. నీకు అసలు విషయం అర్థం కావాలంటే ఒకప్పుడు ఒక కాకి పడిన ఆవేదన గురించి తెలుసుకోవాలి. ఒకానొక అడవిలో ఒక కాకి ఉండేది. అది తన రంగును చూసి రోజూ ఏడ్చేది. భగవంతుడా, నన్ను ఎందుకు ఇంత నల్లగా పుట్టించావు? నన్ను చూస్తే అందరూ అసహించుకుంటున్నారు అని బాధపడుతూ ఒకరోజు హంసను కలిసింది. కాకి హంసతో అంటుంది, హంసరాజా, నువ్వు పాలులా తెల్లగా ఉన్నావు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యంత సంతోషకరమైన పక్షివి కదా అని అంటుంది. అప్పుడు హంస, కాకి మిత్రమా, మొదట్లో నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నేను చిలుకను చూశాక నా అభిప్రాయం మారింది. దానికి 2 రంగులు ఉన్నాయి. అది నాకంటే ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పింది. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళింది. చిలుక ఏమో నాకన్నా నెమలి అందంగా ఉంటుందని చెప్పింది. అప్పుడు చివరికి కాకి నెమలి ఉన్న దగ్గరికి వెళ్ళింది. నెమలి రాజా, నీకు 1000 రంగులు ఉన్నాయి. నిన్ను చూడటానికి 1000 మంది జనం వస్తున్నారు. నీ జీవితం ఎంత ధన్యం అని కాకి అంటుంది. అప్పుడు నెమలి ఏడుస్తూ, కాకి మిత్రమా, నా అందం వల్లే నేను ఈ పంజరంలో బందీ అయ్యాను. జనం నన్ను చూడటానికి వస్తున్నారు, కానీ నా స్వేచ్ఛను లాగేసుకున్నారు. నిన్ను ఎవరు పంజరంలో పెట్టరు. నీకు నచ్చిన చోటికి నువ్వు ఎగురగలవు. ఈ క్షణం నేను అనుకుంటున్నాను, నీలాగే కాకిగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదో అని. అప్పుడు కాకికి అర్థమైంది తన దగ్గర ఉన్న స్వేచ్ఛ ఎంత గొప్పదో అని. అప్పుడు బుద్ధుడు, చూసావా నాయనా, ఆ కాకి తన దగ్గర ఉన్న స్వేచ్ఛ విలువను మర్చిపోయి ఇతరుల దగ్గర ఉన్న అందాన్ని చూసి బాధపడింది. నీ దగ్గర ఏముందో అది వేరొకరికి ఒక కళ కావచ్చు. నీ జీవితం నీకు ప్రత్యేకం. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం అంటే నిన్ను నువ్వు అవమానించుకోవడమే అని చెప్పాడు. అప్పుడు శిష్యుడు నమస్కరిస్తూ, క్షమించండి గురుదేవా, నా దగ్గర ఉన్న గొప్ప విషయాలను వదిలేసి ఇతరులను చూసి ఏడ్చాను. ఇకపై నా జీవితాన్ని నేను ప్రేమిస్తాను అని గురువుగారితో చెప్తాడు. మిత్రులారా, ఈ కథ మన జీవితానికి కూడా వర్తిస్తుంది. పోలిక అనేది సంతోషాన్ని చంపేసే విషం. మన దగ్గర ఉన్నదాంతో తృప్తిగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే జై బుద్ధ అని కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.